అందరికీ ఇవాళ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి. ఆ మహనీయుడి జీవితాంత పోరాటమే ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్న తెలంగాణ రాష్ట్రం. అలుపెరగకుండా ఈ జాతి కోసం, ఈ జాతి విముక్తి కోసం పోరాడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు క్యూ న్యూస్ అలాగే బీసీజేఏసీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంది. ఆయన ఆశయ సాధన కోసం బీసీజేఏసీ ముందుకు పోతా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం రాకముందుకే ఓ మాట చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో ఉద్యమం చేయాలి, అది బీసీలు చేయాలనేటువంటి మాట ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన దగ్గరి సన్నిహితులతో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాని పర్యావసనమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం. ఈ బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పక్షాలైనటువంటి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి జరిగేటువంటి బీసీల వాటా బీసీలు దక్కించుకోవడం కోసం జరిగేటువంటి ఒక న్యాయపరమైనటువంటి పోరాటం. సో ఈ పోరాటంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా ముందుకు నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక అలాగే జయశంకర్ సార్కి సంబంధించినటువంటి ఒక జ్ఞాపకాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నాం. కొంపల్లి వెంకట్ గౌడ్ అని మంచి కవి, రచయిత. ఆయన జయశంకర్ సార్కు సంబంధించినటువంటి జీవిత చరిత్ర పైన ఒక పుస్తకాన్ని రాసిండు. ఆ పుస్తకం పేరు ఒడవని ముచ్చట. ఒడవని ముచ్చట పుస్తకంలో ఒక సందర్భం, అంటే మన్మోహన్ సింగ్ గారికి జయశంకర్ సార్కి చాలా అవినాభావ సంబంధం ఉండే మంచి స్నేహితులు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఆయన ఎకనామిక్ ప్రొఫెసరే, ఈయన ఎకనామిక్స్ ప్రొఫెసరే, వీరిద్దరికీ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఒకసారి మన్మోహన్ సింగ్ గారిని కూడా కాకతీయ యూనివర్సిటీకి తీసుకొచ్చినట్టుండు ఎవరు, జయశంకర్ సార్. సో చాలా గొప్ప మేధావి జయశంకర్ సారు. అదే స్థాయిలో మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా గొప్ప మేధావి. ఆయన యూపీఏ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అప్పుడు అంటే అగ్రవర్ణాల కుట్ర ఎట్లా ఉంటుంది అంటే, బహుశా ఇవన్నీ చూసే జయశంకర్ సారు బీసీ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని గుర్తించినట్టుండు. ఒకసారి ఏం జరిగిందంటే 2004లో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఎన్నికల పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లో గెలిచింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈయన చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా అయిండు. బొగ్గుగా ఏది ఓడరేవులో బొగ్గంలో ఏదో కార్మిక శాఖను ఏదో ఇచ్చిరు. ఆయన ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ 6 మంత్రులు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ కావడం జరిగింది ప్రభుత్వంలో. ఈ సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని అదని ఇదని ఓ కార్యక్రమాలు జరిగినాయి కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామనేటువంటి హామీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నిజామాబాద్ మైదానంలో చెప్పిందో ఆ సందర్భంగా పొత్తులు కుదిరినాయి, అంత అయిపోయింది. అయితే మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పిండంటే, జయశంకర్జీ రాజ్యసభలో మీరు కనుక ఉంటే మీ వాయిస్ని బలంగా వినిపించవచ్చు, రికార్డులో ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేటువంటి మాట ఆయన చెప్పిండు. సోనియా గాంధీ గారిని మెప్పించి రాజ్యసభ పదవిని ప్రొఫెసర్ జయశంకర్కు ఇప్పించడం కోసం మన్మోహన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న సందర్భంలో కె చంద్రశేఖరరావు ఎంటర్ అయిపోయి ఆయనకు రాజ్యసభ ఇస్తే, ఆయన ఢిల్లీ వేదికగా చట్టసభల్లో వాయిస్ వినిపిస్తే నన్నెవడు పట్టించుకుంటాడు అనే ఉద్దేశంతో యూపీఏ పొత్తులో భాగంగా ఆ రాజ్యసభ సీటును కేవీపీ రామచంద్రరావుకు వెలమైన కమ్ముకున్నాడు కేసీఆర్. ఆ పుస్తకంలో చదవండి, దానికి సంబంధించిన హింట్స్ అన్నీ దొరుకుతాయి మీకు.
కేవీపీ రామచంద్రరావు పాపం జయశంకర్ సార్ను ఈయననే ఇప్పిస్తున్నట్టు కలర్ ఇప్పించి ఈయననే కేసీఆరే రాజ్యసభ ఇప్పిస్తున్నట్టుగా కలర్, కాకపోతే అప్పటికే మన్మోహన్ సింగ్తో ఉన్నటువంటి సాన్నిధ్యంతోనే జరిగింది. అంటే జయశంకర్ సార్ వాయిస్ను పార్లమెంటు దాకా పోకుండా ఎంత చాకచక్యంగా ఆ రోజు అడ్డుకున్నాడో అర్థం చేసుకోండి మీరు. కేవీపీ రామచంద్రరావు గారు అప్పుడే రాజ్యసభ ఎంపీ అయింది, అప్పుడే ఆ క్షణానికే. కేసీఆర్ గారు ఇది అమ్ముకోవడంతో కేవీపీ కొనుక్కున్నాడు, సరే రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో కొనుక్కున్నాడు, అక్కడ పోయిండు. పోయిన తర్వాత రాజ్యసభలో కేవీపీ ఏం ప్లకార్డు పట్టుకున్నాడు, వీ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనే ప్లకార్డు పట్టుకున్నాడు. అంటే కేసీఆర్ అమ్ముకున్నటువంటి పోస్టుతోటి ఆయన ఏం చేసిండు అక్కడ. అదే జయశంకర్ సార్ చట్టసభలో ఉండి ఉంటే ఇలా పరిస్థితులు ఎట్లా ఉండేది అంటే ప్రపంచాన్ని మెప్పించేటాడు. అటువంటి నయవంచన చేసినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు. ఆయన అందుకే తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ జయంతి అయినా వర్ధంతి అయినా పెద్దగా పట్టించుకోడు కేసీఆర్. అంటే ఈయన కంటే మేధావి ఎవడు ఉండొద్దు అనేది ఈయన ఉద్దేశం కావచ్చు బహుశా. ఇవాళ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వీలైతే వడవని ముచ్చట అనేటువంటి పుస్తకం ఉంటుంది, అది తెప్పించుకొని చదవండి. ఆయన చేసినటువంటి పోరాటం వడవని ముచ్చట తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ది. ఇక్కడ పీడిఎఫ్ కూడా ఉన్నట్టుంది. ఈ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నట్టుగా ఎస్ 202 పేజీలు ఉంది. తెలంగాణ సిద్ధాంతకర్త కొంపల్లి వెంకటగౌడు గారు రాసినటువంటిది. చాలా అద్భుతమైనటువంటిది. ఇందులో అనేకమైనటువంటి అంశాలు జయశంకర్ సార్కి సంబంధించినటువంటి ఉంటాయి. తెలంగాణను తప్పకుండా చూస్తా అనేది, నా క్యాస్ట్గా నేను గర్విస్తా అని చెప్పి బీసీలలో ఐక్యత లేదని అప్పుడు ఆయన బీసీల గురించి తెలంగాణలో ఆ సంస్కారం ఉన్నది. తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఆంధ్ర లాబీల కుట్రల చరిత్ర, ఒక రహస్యం దాగి ఉన్నది, పిస్టల్ ట్రిగ్గర్ నొక్కినట్టు అయింది, అకస్మాత్తుగా తుంచిపారేయలేం, ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్యు రెండు ఒకటే, ఇట్స్ ఏ యూనివర్సల్ ఫ్యాక్ట్, ఏకైక నాయకుడు ఈనాటికి, ఈ వాగ్గేయకారులు పెద్ద కాంట్రిబ్యూషన్. నువ్వు పిరికివనుకోవద్దు, మనం చదువుకున్న వాళ్ళకన్నా బెటర్, అది మాకే కమ్యూనిటీ చరిత్ర చెప్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఇంపాసిబుల్ సంఘటన అది. మన్మోహన్ సింగ్కు నాకు ఏర్పడ్డ పరిచయం, 93వ పేజీ. ఎట్లా చూడాలి 93. ఏడుంది? అచ్చా ఇదా 93. మన్మోహన్ సింగ్కు నాకు ఏర్పడ్డ పరిచయం గురించి ఆ రోజు చెప్పిండు. అప్పటికి 25 ఏళ్ళు. ఎట్లెట్లా అయిందో చెప్తా నేను. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్, నేను ఎకనామిక్స్ చదువుకున్న టీచర్నో స్టూడెంట్నో వాట్ ఎవర్. కాబట్టి ఎకనామిక్స్ సెమినార్లు సింపోజియంలు అవుతాయి, అటెండ్ చేసేవాళ్ళం. అయితే ఉట్టి ముఖ పరిచయమే. ఇక అప్పుడు మేము యంగ్గా ఉంటుంది కదా, మేము రాసే పేపర్లో కూడా ఆయన చదివితే మెప్పు పొందేవాళ్ళం. ముఖ పరిచయం ఏర్పడ్డది అంతే. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినప్పుడు అప్పటికి రీసెర్చ్ ప్రాజెక్ట్ మీద స్టూడెంట్స్ వీళ్ళు కొన్ని ప్రపోజల్స్ పంపిస్తే అవి మిడ్ 80sలో 1985 ప్రాంతంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. పోతే ఫండ్స్ కావాలి కదా వీళ్ళకి, పోరగాళ్ళకి, సార్ మీకు పరిచయం ఉంది కదా, మీరు సిఫార్సు చేయరా, అట్లా ఇట్లా అంటే ఏవో 4-5 చెప్తే 1-2 అయినాయి. 1-2 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ అయితే వాటిని కొంచెం పేరు వస్తే ఆయన మెచ్చుకున్నాడు. మీరు ఇట్లా ఎంకరేజ్ చేయాలంటే, మీరు ఫండింగ్ ఇట్లా ఇస్తే కదా ఎంకరేజ్ చేయాలంటే అన్న. తర్వాత ఏమైంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిపోయిన తర్వాత 88-89 ప్రాంతంలో యూజీసీ చైర్మన్ అయ్యిండు ఆయన. యూజీసీ అంటే తెలుసు కదా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్. అప్పుడు నేను సీఫెల్కు రిజిస్టార్, డైరెక్ట్ యూజీసీ కింద మా ఇన్స్టిట్యూషన్ కనుక ఆయన సీఫెల్కు రావడం, నేను ఆయన దగ్గరకు పోవడం అనేది దాదాపు నెలకోసారి జరిగేది. పోతే నా పైన ఉన్నటువంటి పరిచయమో ప్రేమో అభిమానం వల్ల అనేక కమిటీలో ఆయన నన్ను వేసేది. జాతీయ స్థాయిలో అనేక కమిటీలో నన్ను వేస్తే ఐఎమ్ హ్యాపీ సార్,
సాటిస్ఫైడ్ అన్న. నేను 91లో కూడా రిజిస్ట్రార్గా ఉండి 91లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యిండు. పివి నరసింహారావు ప్రధానమంత్రి. దాదాపు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన కొద్ది నెలలకే నేను కాకతీయ వైస్ ఛాన్సలర్ అయినా. నేను పోయిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఒక కాన్వకేషన్ పెట్టాల్సి వచ్చింది. కాన్వకేషన్ చేస్తే కొద్దిగా పెద్దోళ్ళని పిలవాలని ఉంటుంది కదా. పెద్దోళ్ళని అంటే మన్మోహన్ సింగ్ పెద్దోడు కదా, వస్తాడా రాడా, అయినా పరిచయం ఉంది కదా. ముందు నేనేం చేసిన అంటే వాళ్ళ పిఏకి ఫోన్ చేసిన. పిఏకి ఫోన్ చేస్తే నేను కనుక్కొని చెప్తానడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత పిఏ ఏమన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ వాంట్స్ టు టాక్ టు యూ అంటే ఫోన్ మాట్లాడినా. హౌ ఆర్ యూ జయశంకర్, హౌ ఆర్ యూ, ఐఎమ్ హ్యాపీ యూ హ్యావ్ బికమ్ ఏ వైస్ ఛాన్సలర్ అంటే థ్యాంక్ యూ సార్. సార్ వన్ రిక్వెస్ట్ అంటే టెల్ మీ డూ యూ వాంట్ ఎనీ ఫండింగ్ అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ ఫండింగ్ అన్న. సార్ ఐ హ్యావ్ టేకెన్ చార్జ్ రీసెంట్లీ, కాన్వకేషన్ ఈస్ గోయింగ్ టు బి, ఐ రిక్వెస్ట్ యూ టు బి ద చీఫ్ గెస్ట్ టు అడ్రస్ ద కాన్వకేషన్. ఐ వాంట్ టు కమ్ అండ్ రిక్వెస్ట్ యూ గివ్ అన్ అపాయింట్మెంట్. ఐ am coming, don't worry, I am coming, don't take the trouble of coming here, you will get it after 1 week అన్నాడు టెలిఫోన్ మీద. ఆశ్చర్యం వేసింది నాకు. కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది. కాన్వకేషన్ అడ్రస్ ముందే ప్రింట్ చేయాలంటే పంపించిండు. అది కూడా 92. నేను 91 డిసెంబర్లో వైస్ ఛాన్సలర్ అయినా. ఫస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ మీద ఆయన ఫస్ట్ తీసుకున్న కాన్వకేషన్ అడ్రస్ మన్మోహన్ సింగ్ నేను తీసుకొచ్చిన అంటే వీళ్ళందరూ గుడ్లప్పగిచ్చి చూసిరు కదా. కాకతీయ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ రావడం ఏమిటి, వచ్చిండు. నేను పోయి కూడా పిలవాలి ఆయన్ని, వచ్చిండు. ఇక అప్పటికి కాకతీయ యూనివర్సిటీ ఫండింగ్ దానికి దీనికి పోయినప్పుడు ఆయన నాకు అపాయింట్మెంట్ చాలా ఫ్రీగా ఇచ్చేటోడు, చాలా నిరభ్యంతరంగా మాట్లాడేటోడు, చేసేటోడు. అది అయిపోయింది. పివి నరసింహారావు గవర్నమెంట్ పోయింది, నా వైస్ ఛాన్సలర్ టర్మ్ కూడా అయిపోయింది. నేను తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ ఉధృతంగా దిగిన. అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉండే. ఏది పివి నరసింహారావు క్యాబినెట్ అయిన తర్వాత వేరే పార్టీల గవర్నమెంట్లు ఉండే కదా. అప్పుడు ఆ పీరియడ్లో ఏం జరిగిందంటే తెలంగాణలో 41 మంది ఎమ్మెల్యేలు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే రాజశేఖర రెడ్డి వాళ్ళు అంతా కూర్చొని రాస్తే సోనియా గాంధీ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ మళ్ళీ గదే ప్రణబ్ ముఖర్జీ చైర్మన్ అనలా, మన్మోహన్ సింగ్ కూడా మెంబర్. మీ తరఫున ఎవరైనా వచ్చి వాదించడని చెప్తే వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి ఎవరు పోవాలని పొన్నాల లక్ష్మయ్య నా దగ్గరకు పంపించి మీరు వచ్చి మా తరఫున వాదించాలన్నారు. అంటే లక్ష్మయ్య మరి నేను కాంగ్రెస్ అని కాదు, ఎమ్మెల్యేని కాదు, ఎట్లా రావాలన్నాయా అంటే లేదు సార్ మేము అందరం అనుకున్నాం, మీరైతే మంచిగా చెప్తారు అక్కడ అంటే తెలంగాణ విషయం మీ మాటగా నా నోట అంటే నేను అదే అన్నా. అయితే ఇక్కడ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కంటే ముందు, కేసీఆర్ వచ్చుడు కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య జయశంకర్ సార్ తోటి ప్రజెంటేషన్ ఇప్పించిండు కేంద్రంలో. ఇది ఆయన చెప్పిన మాటనే. తప్పకుండా వస్తా అని నా ఎంబడి జనార్దన్ రావును తీసుకుపోయి ఏఐసిసి ఆఫీసులో అఫీషియల్గా పెద్ద హాలు, తెలంగాణ ప్రాంతపు ఏమీలందరూ మాజీ నాయకులు, అప్పటి నాయకులు, ముందు కాబోయే నాయకులు అందరూ, కేంద్ర మంత్రుల నుంచి పంచాయతీ సర్పంచ్ల వరకు ఒక 250 మంది కూర్చున్నాం. 2.5 hours వాదించిన నేను. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ 1 year మెంబర్ ఆఫ్ ద కమిటీ. దాని తర్వాత ఆయన తెలంగాణ ఇష్యూ మీద కొంత ఆసక్తి చూపించిండు. తర్వాత వేరే కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడినాం. అయిపోయిన తర్వాత కాలం గడిచింది. నేను ఏది రాసినా తెలంగాణ గురించి ఇంగ్లీష్ ప్రతి ఆయనకు పంపించేది, అక్నాలెడ్జ్ చేసేది. ఆయన గొప్పతనం అది. చదివేదట, ప్రాంప్ట్గా చదివేదట. యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ వచ్చిన నాటికి వాటి పరిస్థితి ఏముండేనంటే నాకు రాజ్యసభ సీటు డిస్కస్ ఉండే కదా, వీళ్ళకు ఇస్తామనే వాళ్ళ. ఇగో ఇది చూడ్రి ప్రామిస్ కూడా దాదాపు అయిపోయిన దశ ఉండే. చివరికి సిపిఎం వాళ్ళు మాకు కావాలని పట్టుబడి అప్పటికే చంద్రశేఖరరావు యూనియన్ మినిస్టర్ అయిండు, నేను ఢిల్లీలోనే ఉంటి. ఆయన పదవి చేసినప్పుడు అక్కడనే ఉంటి. ఒకరోజు ఏదో రాజ్యసభ సీట్ల పంపిణీ గురించి డిస్కషన్ ఉంటుంది, రావాలని చంద్రశేఖరరావుకు కూడా పిలుపు వచ్చింది. అప్పటికే సిపిఎం వాళ్ళు పట్టుబడుతున్నారు వాళ్ళకి కావాలని. చంద్రశేఖరరావు ఎట్లా ఒప్పుకోవాలి సార్ అంటే నేను చెప్పిన తెలంగాణకు ఉపయోగపడితే, తెలంగాణ జాక్కు ఉపయోగపడితే వదులుకోండి అన్న. నేను రాజ్యసభ మెంబర్ని కావడం అంత ముఖ్యం కాదు, తెలంగాణ రావడం ముఖ్యం కదా. సరే పోయిన తర్వాత సోనియా గాంధీ ఉండే, ప్రణబ్ ముఖర్జీ ఉండే, మన్మోహన్ సింగ్ను వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఎట్లా అని. అంతకుముందే ఈయన షిప్పింగ్స్ పోర్ట్ఫోలియో పదవి వదులుకున్నాడు. ఇది రెండవది. అంటే నేను ఎవరికో ప్రొఫెషనల్ పొలిటీషియన్ కావాలని నేను అడగడం లేదు, ఒక అకాడమిషియన్, ఒక ఇంటలెక్చువల్ కొరకు అడుగుతున్నా అంటే హూ ఈజ్ ఈ అన్నాడు మన్మోహన్ సింగ్. నేను అనుకోలే, ఆయన నా పేరు చెప్తే ఆయన ఒక్కసారి జయశంకర్ ఫైన్ నైస్ చాయిస్ అన్నాడు. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ సిపిఎం వాజ్ విత్ దిస్ కంపెనీ అంటే సోనియా గాంధీ వంక చూసుకుంటూ ఈజ్ ఏ అకాడమిస్టు, వీ కెన్ మేక్ హిమ్ ప్లానింగ్ కమిషన్ మెంబర్. లోపల డిస్కషన్ అయింది. ఆ తర్వాత బయటికి వచ్చే వరకు మీడియా వాళ్ళంతా జయశంకర్కి వస్తుందా పోతుందా అన్న పెద్ద చర్చ ఉండే కదా. రాగానే ఈ గొట్టాలు పట్టుకొని చంద్రశేఖరరావు ఏమైంది జయశంకర్ కానీ ఈయనది ఏంటంటే ఈయన కొంచెం అక్కడ యాక్టివ్గా బిహేవ్ చేసిండు. జయశంకర్కు అంతకంటే మంచిది వస్తుంది అన్నాడు. ఏంది అంటే ప్లానింగ్ కమిషన్ మెంబర్ అవుతాడు అని చెప్పే వెంటనే రాజశేఖర రెడ్డి మేల్కొన్నాడు. చెప్తున్నా ఆ మాట బయటికి రావాల్సిన లేకుండే లోపల కాన్ఫిడెంట్ డిస్కషన్ కదా, కన్ఫామ్ చేద్దామని. రాజ్యసభ వదులుకున్నవా జయశంకర్కు రాకుండా చేసినవా అన్నది కదా ఒక స్టిగ్మా.
ఇగో జయశంకర్ సార్ను రాజ్యసభ మెంబర్ కాకుండా ఇది ఆయన ఆత్మకథలో ఆయన చెప్పినటువంటి దాంట్లోంచి పుస్తకం నుంచి పేజీ నెంబర్ 96లో ఉన్నటువంటి మాట. నేను చెప్పింది సూచాయ కాదు. ఈ పుస్తకాన్ని నేను బాగా గతంలోనే చూసిన దాన్ని ఏం కథ జరిగిందనేది. ఇట్లా జయశంకర్ సారు పదవిని చాలా తెలివిగా పడగొట్టిండు కేసీఆర్. సో జయశంకర్ సార్కు ఒక్కసారి ఆయన ఆత్మశాంతించాలి. ఓ మహానుభావ, నీవు కోరుకున్న రాజ్యం వైపు మేము పోతా ఉన్నాం, బీసీలమంతా. ఖచ్చితంగా నీ ఆత్మశాంతి జరిగేటువంటి, సంపూర్ణ శాంతి జరిగేటువంటి రోజు త్వరలోనే ఉంటుంది. అన్న మీరు ఎమ్మెల్సీగా హ్యాపీగా లేదా మల్లన్నగా హ్యాపీగా? బాయ్సాబ్ ఒక ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు సహజంగా? అచ్చా మీకు ఒక సైకాలజీ విషయం చెప్పాలి. ఒక ఎమ్మెల్సీ ఏం చేస్తాడు? పదవి వచ్చిందంటే కథం బాజాబ్తా ఇక రాజకీయాలు చేసుకుంటా, దాన్ని ఈడ ఏం చేయాలి ఆడేం చేయాలి. నేను ఆ పనిలో లేను బాయ్సాబ్. నాకు ఎమ్మెల్యే పదవి అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న పదవి ఏం కాదు. అది నాకు ప్రజలు, ఈ ప్రతిపక్షం అంటేనే ఇష్టం. మరీ ముఖ్యంగా మల్లన్నగా జర్నలిస్ట్గా ప్రజల ముందు నిలబడడం ఇంకా ఇష్టం. అందుకోసమే నేను లైవ్లోకి వచ్చి చెప్తా ఉంటా. సో ఇక్కడ నిన్న సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అడిగారు. అంటే ఎట్లా ఉండాలి, పాజిటివ్తో ఎట్లా ప్రారంభించాలనేటువంటి. రెండోది, ఎప్పుడైనా మీరు జీవితంలో ఒక మనిషి ఎదగాలంటే ఎలాంటి వారు ఉండాలి, ఎలాంటి వారిని చూజ్ చేసుకోవాలి, మీరేం చెప్పదలుచుకున్నారు దీంట్లో? సరే పేపర్లలో జరిగే అంశాలు చెప్పుకుందాం, ఏం ఉండదులే కానీ మాట్లాడదాం యాదవ్, అది మాట్లాడదాం. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే ఎలాంటి వారిని చూజ్ చేసుకోవాలి? ఇది ప్రశ్న. మీరేం చెప్తారు దానికి? మీ సమాధానం చెప్పండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కాదు, ఇంకోటి కూడా ఉంది, అది కూడా మాట్లాడతాం. వాళ్ళు పెట్టుడేంది మనమే పెడతాం, జయశంకర్ సార్ విగ్రహం. పాజిటివ్ పీపుల్ని ఎన్నుకోవాలని చెప్పి ఒక మిత్రుడు పెట్టిండు. నమస్తే మల్లన్న, బీసీని ఎస్సీలో కలిపారా తీర్మానం? ఒకసారి మీరు కొల్లాపూర్ రావాలని చెప్తా ఉన్నారు. కొడంగల్లో రెడ్డిలు మొత్తం బీసీ సర్టిఫికేట్లు తీసుకున్నారన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళని చూసి చేసుకోవాలి. తప్పు. ఎప్పుడైనా మీరు పకడ్బందీగా ఎదగాలంటే మీకు జీవితంలో ఉండాల్సింది, మనం ఎదగాలంటే జీవితంలో మనం ఎంచుకోవాల్సింది మంచి శత్రువుని ఎంచుకోవాలి. మంచి శత్రువు మన జీవితంలో ఉండాలి. ఆ శత్రువు బలవంతుడైనోడై ఉండాలి. ఆ శత్రువు ఇచ్చేటువంటి ఆపర్చునిటీసే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. నీకు స్నేహితుడు ఇవ్వడు, నీ శత్రువే నీకు అవకాశాలను కల్పిస్తాడు. ఇది జీవిత సత్యం, తెలుసుకోండి. ఎట్లా శత్రువు కల్పిస్తాడు? నువ్వు బలమైన శత్రువును ఢీకొంటూ ఉండాలి. ఎప్పుడైనా బలహీనునితో పోరాటం చేయదు. బలమైన శత్రువుతో పోరాటం చేస్తూ ఉంటే నీలో స్కిల్స్ డెవలప్ అవుతాయి, నీలో శక్తి పెరుగుతుంది. సపోజ్ నువ్వు ఒక బలహీనునితో పోరాటం చేసావు అనుకో, నువ్వు కేఏ పాల్తో కొట్లాడితే కేఏ పాల్ అవుతావు, కేసీఆర్తో కొట్లాడితే కేసీఆర్ అవుతావు. మరి శత్రువు ఎట్లా అంటే నువ్వు శత్రువుకి ఎప్పుడు పని చెప్తూ ఉండాలి, శత్రువుకు ఎప్పుడు పని చెప్తూ ఉండాలి. ఎట్లా పని చెప్పాలి? నీ గురించి నీ నమ్ముకున్న మంచి మిత్రుడు కూడా అంత పకడ్బందీగా పని చేయడు. శత్రువు మాత్రమే చేయగలుగుతాడు పని. ఎట్లా చేయగలుగుతాడు శత్రువు అంటే, ఒక మనిషి గురించి నీ గురించి చర్చ జరగాలి. అది పాజిటివ్ నెగిటివ్ తర్వాత నీ గురించే చర్చ జరగాలి. అందులో నెగిటివ్ ఎంత పోతుంది, పాజిటివ్ ఎంత పోతుంది అనేది వదిలేరు. నీ గురించి మాత్రమే చర్చ జరగాలి. చర్చ అంతా ముగిసిన తర్వాత ఆ నెగిటివ్ తప్పు అనేది మనం నిరూపించేసేయాలి.
కానీ చర్చను మాత్రం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మన శత్రువు ఖాళీగా ఉన్నాడు అనుకో, వాడిని కట్టె పెట్టైనా గెలికిడ్చి పెట్టి వాడు పనికి అప్పచెప్పాలి. వాడు వరుతా ఉంటాడుగా మన గురించి ఇట్లా ఇట్లా ఇట్లా. ఆ ప్రచారం అంతా వానితోటే చేయించుకోవాలి, వానితోటే చేయించాలి. వానితోటే ఇంకా వీలైతే ఏం చేయాలంటే ఇంకోని చెప్పాలి, అరే జర్రా వాని హైలైట్ చేయరా జరా అని చెప్పాలి. మనమే ఎంకరేజ్ చేస్తుండాలి. మనమే ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడు కంప్లీట్గా మన గురించి చర్చ పెడతాడు అన్నట్టు. సపోజ్ తిన్మార్మలన్న మంచోడుగా అనిపించాలి, మెల్లగా అనిపించే వాడు అదే పనిలో తిరుగుతాడు అన్నట్టు. వాస్తవం ఏందనేది ఆ చర్చ ముగిసే సమయానికి చెప్పాలి. అప్పటిదాకా ఫ్రీగా ప్రచారం చేసుకొచ్చేటోళ్ళు శత్రువులే. వీళ్ళని అంటే ఈ చిన్న వాళ్ళకి ఈ పని చెప్పాలి. పెద్దోనితో ఎప్పుడూ యుద్ధంలోనే ఉండాలి. అంటే మీ జీవితానికి మంచి మిత్రుడు కాదు, మంచి శత్రువుని ఎన్నుకోండి. మీ ఊర్లలో బలమైనడు ఎవడో వాడిని ఎన్నుకోండి. అంటే మీరు ఆ స్థాయిలో కొట్లాడాలనుకుంటే, మీరు జిల్లా స్థాయిలో కొట్లాడాలనుకుంటే మీ జిల్లా స్థాయిలో ఎవడు బలమైనడో వానితో పోరాటం చేయండి. మీరు రాష్ట్ర స్థాయిలో ఎవడు పెద్దోడో వానితో పోరాటం చేయాలి. రాష్ట్ర స్థాయి కావాలంటే ఇది. అంటే జీవితంలో మంచి మిత్రుడు కాదు, మంచి శత్రువు అవసరం మనకు. ఎప్పుడైనా అవకాశం శత్రువే ఇస్తాడు. మీరు చూడండి, మిత్రుడు ఎప్పుడు అవకాశం ఇవ్వడు, శత్రువు మాత్రమే అవకాశం ఇస్తాడు. కాబట్టి మీ జీవితంలో మీకు కావాల్సింది మంచి శత్రువు. అంటే తెలివైన వాడిని మనిషిగా ఫాస్ట్గా ఉన్నాను అని చెప్తాను. ఎవరైనా కూడా మీరు గుర్తుపెట్టుకోరి, శత్రువు మాత్రమే అవకాశం ఇస్తాడు, ఇంకెవ్వడియాడు మనకు. శత్రువు ఇచ్చేటువంటి అవకాశాన్ని, ఇప్పుడు బోరింగ్లో నీళ్లు నువ్వే కొట్టాలంటే తెనాలి రామలింగన్ బాయి కథ ఉంటుంది కదా, తెనాలి రామలింగన్ బాయి కథ వాడాలి. శత్రువుకి ఏం చేయాలంటే ఒక అబద్ధాన్ని చేరవేయాలి. అబద్ధాన్ని చేరవేస్తే ఆ శత్రువు ఆ అబద్ధాన్ని పట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. తిరిగిన తర్వాత అది అబద్ధం అని నిరూపించాలి. శత్రువు ఫూల్ అయిపోతాడు అన్నట్టు. ఆ రకంగా అన్న కేసీఆర్ కేసీఆర్ నాతో నేను చేయలే, నేనే కేసీఆర్తో చేసిన. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే శత్రువుకి పనప్ప చెప్పి శత్రువుని చూడనిక. ఎందుకంటే వాడు ఆ పనిలో ఉంటాడు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. టు ఓన్లీ ఇన్ పాలిటిక్స్ అన్న అంటే పాలిటిక్స్లో కాదు, నువ్వు బిజినెస్లో కూడా అదే ఉంటుంది. నువ్వు చూసుకో, బిజినెస్లో కూడా అదే ఉంటుంది. ఆ ముగ్గురు పిల్లల గురించి మాట్లాడి ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. నా టేబుల్ కార్డు చూడు. రైట్, ధృవ మూవీ చూడమంటున్నావు, చూస్తా బాయ్ సాబ్, నువ్వు చెప్పినావు కదా, ట్రై చేస్తా. శత్రువు లేకపోతే నువ్వేందో బయటికి రాదు, గుర్తుపెట్టుకో. శత్రువు అనేటోడు చాలా ఇంపార్టెంట్ జీవితానికి. రైట్గా ఇంకొకటి, ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి చర్చ ఢిల్లీలో బగ్గుమంటా ఉంది. అన్ని పార్టీలు ఏది బీసీ సంఘాలన్నీ పోయి తొడలెర్రగయ్యేదాకా కొట్టి గర్జించి జిత్నే ఆబాది ఉత్ని ఇస్సేదారి అని చెప్పి గర్జిస్తూ ఉన్నారు. పార్లమెంట్ లోక్సభలో వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చారు. వాయిదా తీర్మానాలు తిరస్కారానికి గురైనాయి, అవి వేరే. అసలు ఈ వాయిదా తీర్మానం అంటే ఏంది? ఫస్ట్ వాయిదా తీర్మానం అంటే ఆ రోజు ఉన్నటువంటి బిజినెస్ను పక్కకు పెట్టి అత్యవసరమైనటువంటి ప్రజా అర్జెన్సీ ఉన్నటువంటి విషయాన్ని చర్చించాలనేది వాయిదా తీర్మానం. దాన్ని సహజంగానే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, అవి పక్కకు పోతాయి. దానిపైన నిరసన అక్కడి నుంచి స్టార్ట్ చేసే కార్యక్రమం నిన్న అయింది. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయబోతూ ఉన్నారు. ఎవరు? తెలంగాణ ప్రభుత్వం దీక్ష చేస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వమా నేను అడుగుతా ఉన్నా, ఇవాల్టి నుంచి టీచర్లకు ప్రమోషన్లు ఆ కార్యక్రమాలు మొదలైనవి కదా. బీసీ టీచర్లకు బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని అడ్డుకున్నాడు ఎవరు చెప్పండి? రాష్ట్రాలే ఒక సరైన నిర్దేశిత డాటాతో ప్రమోషన్లు ఇచ్చుకోండి అని చెప్పి కేంద్రం నిబంధన పెట్టింది కదా. మరి బీసీలకు ప్రమోషన్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకు ఇస్తలేదు? ఇచ్చేదేమో ఇక్కడ వారేసిపోతావు, రాని దానికోసమే మమ్మల్ని రారీ ఢిల్లీకి అని చెప్తావు. బీసీ ఉద్యోగస్తులారా, మనకు రిజర్వేషన్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు రావాల్సిందే. తెలియదా? డాటా ఉంది కదా, మొన్ననే చేసిన డాటా ఉండే, ఎంపారికల్ డాటా ఉండే, ఆర్థికపరమైన ఉద్యోగపరమైన డాటా మన దగ్గర ఉండే. ఆ డాటా ఆధారంగా ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు ప్రమోషన్లో. ఇవెందుకు ఇస్తలేవు? దీన్ని అడ్డుకున్నది ఎవరు? నీకు ఇచ్చే చిత్తశుద్ధి లేక
రాని దానికోసం మా ప్రజల్ని మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పురవీధుల్లో డ్రామాలు చేస్తూ ఉంది. ఇవ్వాల్సిన ఎన్ని ఇవ్వచ్చు నువ్వు ఇవ్వదలుచుకుంటే, ఇవి ఇవ్వకుండా మీరు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణలో బీసీ సమాజం అంతా పరిశీలిస్తూనే ఉంది మీ డ్రామాలను. మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ జేఏసీగా, మా బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. మా 42% వాటా తేల్చి ఉద్యోగాల వాటా తేల్చాల్సిందే. దీనికోసం మేము అలుపెరగని పోరాటం చేస్తాం. జయశంకర్ సార్ చెప్పిన బాటలో నడుస్తాం. రైట్గా మార్నింగ్ న్యూస్లో ముందుగా అయితే సుదర్శన్ ఎటు పోయిండని చాలామంది అంటారు. సుదర్శన్ అన్నకు సంబంధించి వాళ్ళ బంధువులకు అలా రక్త సంబంధికులకు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి పోయిండు. సో ఆ మాట ఒకసారి. ఇక ఈనాడు దినపత్రికకు సంబంధించి నేడే కాంగ్రెస్ మహాధర్నా రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో సీఎం పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. హాజరుగండి రాహుల్ గాంధీ. ఇండియా కూటమి పార్టీల ఎంపీలు, ఢిల్లీకి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించిన రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ ధర్నా తలపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇప్పటికే చేరిందట. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో ఆది శ్రీనివాస్, వాకిడి శ్రీహరి, రాజయ్య తదితరులందరూ అక్కడే పోయారట. నేడే మహాధర్నా మీరు తీసుకురండి అయినా, మేము మీ రైలు ఎప్పుడు వస్తుందో మేము ఆ జోలే పట్టుకొని ఉంటాం, తెచ్చి అందులో ఎగిరి మీరు తెచ్చే 42% రిజర్వేషన్. త్వరలో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం, అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్పై శిక్షణ. అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్పై శిక్షణ ఇవ్వబోతా ఉన్నారట తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఇదిట్లుంటే ఉత్తర కాశీలో ఉత్పాతం. దరాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద, 9 దుర్మరణం. వరదల్లో చిక్కుకున్న 60 నుంచి 70 మంది, శిథిలాల కింద మరో 12 మంది దాకా. ప్రధాని దిగ్భ్రాంతి, సహాయక చర్యలకు ఆదేశం. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న దరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి ఇల్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుంచి 70 మంది వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 9 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మెగా విస్ఫోటం. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా దరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3 నుంచి 4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదలో కొట్టుకుపోయాయి. దరాల్లో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలో కొండకు ఇరువైపులా చీలిపోయిన వరద సుక్కి గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ప్రాంతంలో వర్షాలు మంగళవారం మధ్యాహ్నానికి ఆగలేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉందట. ఇక్కడ పైన ఉన్నటువంటి చెరువు, ఆ వీడియో ఉందా? ఇక్కడ పైన ఉన్నటువంటి చెరువు ఒక్కసారి కుండపోత వర్షం రావడంతో ఇట్లా పెద్దగా చెరువు అంత వచ్చి ఊరి మీద పడ్డట్టు అయింది. ఊరే తుడిచిపెట్టుకుంటూ పోయింది. నిన్న చాలా పెద్ద దారుణం జరిగింది. ఈ అంతర్గత మదనం. ప్రశ్నపత్రాల సరళిపై 10వ తరగతి విద్యార్థుల ఎదురుచూపులు. అంతర్గత మార్కులు ఉండవని గత ఏడాది నవంబర్లో జీవో. ఎన్సీఈఆర్టీ ప్రశ్నతో పునరాలోచనలో పాఠశాల విద్యాశాఖ. 10వ తరగతిలో అంతర్గత మార్కులు ఉన్నాయా లేవా? రాష్ట్రంలో 5 లక్షల మంది విద్యార్థులు ఈ సమాధానం కోసం ఇంటర్నల్ పరీక్షలు ఉన్నాయా లేదా అనేటువంటి అంతర్గత మదనమట. ప్రశ్నపత్రాల సరళిపై 10వ తరగతి విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారట. అంటే పేపర్ 100 మార్కులకు ఉంటుందా లేకపోతే 75 మార్కులకు ఉంటుందా, ప్రాక్టికల్స్ ఉండయా అనేది సమస్య. ఏకపక్షం నిరాధారం. కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ. ఒకవైపే చూసి విని నిలబడి నివేదిక ఇచ్చినట్లుంది. తొమ్మిడేటి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్రమే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదన్నది పచ్చి అబద్ధం. ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న హరీష్ రావు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ పచ్చి అబద్ధం. హరీష్ రావు గారు చెప్పిన ప్రజెంటేషన్కు కౌంటర్ ప్రజెంటేషన్ నేను చేయగలుగుతాను. అది కాంగ్రెస్ వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు. కానీ సరే, మా బీసీల పంచాయతీ ఉంది కాబట్టి మేము ఇప్పుడు దీంట్లో ఏలుపెట్టే పరిస్థితుల్లోనే అబద్ధం చెప్పి నవ్వుతా ఉన్నాడు ఆయన. వాళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు. ఏమో ఎంత విచిత్రంగా ఉందాడా. ఈయన చెప్పేది అబద్ధము, అక్కడ నవ్వుతా ఉన్నారు ఇంకా వాళ్ళతోటి. జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలను 60 పేజీలుగా బయటపెట్టారు. దీన్ని చూస్తుంటే కుట్రపూరితంగానే ఘోష్ కమిషన్ విచారణ జరిగినట్టు కనిపిస్తుంది. ఒకవైపే చూసి విని నిలబడి ఏకపక్షంగా నిరాధారంగా ఇచ్చిన నివేదిక ఇది. గతంలోనూ ఎంతో మంది రాజకీయ నేతలపై కమిషన్లు వేశారు. ఏవి న్యాయస్థానాల ముందు నిలబడలేదు.
కేసీఆర్ను హింసించాలన్న కుట్రపూరిత ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిషన్ వేసినట్టుగా అర్థమవుతోంది. అసెంబ్లీలో 665 పేజీల నివేదిక పెడితే వాస్తవాలను ప్రజల ముందుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని బరాసా సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు, వాస్తవాల పేరుతో తెలంగాణ భవన్లో మంగళవారం హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారు. భాజపా, కాంగ్రెస్ కలిసి బరాసాపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో 2 పియర్స్ కూలితే ఎన్డీఎస్ఏ 3 రోజుల్లోనే నివేదిక ఇచ్చింది. ఇదే గోదావరిపై పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కుప్పగూలింది. అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు మేడిగడ్డపై హుటాహుటిన నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ అప్పటి చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలోనే పోలవరం కట్టారు. మేడిగడ్డలో పియర్స్ కుంగుబాటుకు బాధ్యులు కేసీఆర్, హరీష్ రావు అయితే మరి పోలవరం కూలిపోవడానికి బాధ్యులు ప్రధాని మోడీ నాని ఆ నిర్మాణాన్ని పర్యవేక్షించి నిన్న హరీష్ రావు చెప్పిండు. హరీష్ రావు చెప్పేది పచ్చబొద్దమని నీళ్ళ మీద కొంత అవగాహన ఉన్నవాడికైనా అర్థమవుతుంది. ఇక సాంకేతిక కారణాలతో ప్రజాధనానికి గండి కొట్టడం సరికాదు. రైల్వే టెండర్ల తిరస్కరణపై హైకోర్టు చెప్పినటువంటి మాట ఇది. స్థానికత నిబంధనను 2028 నుంచి అమలు చేయండి. తెలంగాణకు సుప్రీంకోర్టు సూచన. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ఇక్కడ లోకల్గా పోయినసారి ఒక 50 మంది ఈ నీట్ ఎగ్జామ్ రాసి 50 మంది కోర్టుకు పోయి లోకల్ అయ్యారు. అప్పుడు లోకల్ చేసిందిగా కోర్టు, ఇప్పుడు కూడా లోకల్ చేస్తే 450 మంది పోయారు. ఏది వేరే రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు. ఇక్కడ లోకల్ వాళ్ళకు అవకాశం లేకుండా పోతా ఉంది. 5వ తారీఖు ఇప్పుడు 2028 నుంచి అమలు చేయన్నట. పోయినసారేమో వచ్చేసారి నుంచి అమలు చేయమన్నారు. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి. కేంద్ర ఎన్నికల సంఘానికి బరాసా తరఫున వినతి. హాజరైన కేటీఆర్. ఇక సుంకాల బాంబు పేలుస్తా, 24 గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతా. ఆ దేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. దీనికి మోడీ గారు సమాధానం చెప్పాలి. నా దోస్తు మేరే ఫ్రెండ్ అంటూ వాడికి పోయి భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటల్లోగా ఈ సుంకాల బాంబును వేస్తానని హెచ్చరించారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందని ధ్వజమెత్తారు. భారత్ అత్యధిక సుంకాల దేశం. ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలు విధిస్తుంది. అందువల్లే ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తుంది, కానీ మేము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25% సుంకాలను విధించాం. కానీ 24 గంటల్లో దీన్ని భారీగా పెంచనున్నాం. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా వారు యుద్ధ ఇంజన్కు ఇంధనాన్ని అందిస్తున్నారు. దీంతో నేను సంతోషంగా లేను అని మంగళవారం సిఎన్బిసి స్క్వాక్ బాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అండ అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత్కు రష్యా గట్టిగా మద్దతు పలికింది. తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు వీలుగా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ఎంచుకునే హక్కు సార్వభౌమ దేశాలకు ఉంటుందని స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు భవనం క్లెమిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో స్పందించారట. అయితే రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అనేది ఈయన బాధ, మాకు ఎక్కడ అగ్గుంటే అక్కడ కొనుక్కుంటాం అనేది భారత్ బాధ. అయితే ఈ ట్రంప్ మోడీని చూపెట్టి తిప్పుకున్నాడు, మోడీని ట్రంప్ వాడుకున్నాడు, ట్రంప్ను మోడీ వాడుకున్నాడు. ఇద్దరు కలిసి అక్కడ ఆయన అమెరికాని ఫూల్ చేసిండు, ఇప్పుడు ఈయన ఇండియాను ఫూల్ చేసి, మీరు ఇద్దరు దోస్తులేనా? మరి ఏంది పంచాయతీ? సిబిఐ వివేక హత్య కేసు ఇక గుడ్డట. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తయిందట. ఇక మరి ఆ గుడ్లకి వెళ్ళి ఏందో కోడి బదిగినట్టు బదిగింది సిబిఐ దాని మీద. వెలుగు దినపత్రికలో వార్తలు చూద్దాం. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్టు, 4 మృతి, 60 మంది గల్లంతు. కుంభవృష్టితో ఉత్తరకాశీ జిల్లాను ముంచెత్తిన వరదలు. ఉప్పొంగిన కీర్గంగా నది. దరాలి గ్రామంపై విరుచుకుపడ్డ జలప్రవాహం. గ్రామం మొత్తం బురద. హోటళ్లు, ఇండ్లు నేలమట్టం. కొట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్. 9 మంది జవాన్లు గల్లంతు. ఎన్డీఆర్ఎఫ్ ఆ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ను రంగంలోకి దింపిన సీఎం ధామి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తున్న బలగాలు. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. హోంమంత్రి అమిత్ షా ఆరాధీసినట. ఇగో ఇట్లా ఉండే, ఇట్లా వచ్చి మొత్తం పడదు. ఇగో ఇట్లా ఈ పైనుంచి వచ్చింది. ఢిల్లీకి బీసీ సెగ. 42% బీసీ కోటా కోసం నేడు జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర సర్కార్ ధర్నా. పెండింగ్లో ఉన్న బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో హస్తినకు చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 2000 మందికి పైగా తరలిన కాంగ్రెస్ ప్రతినిధులు, బీసీ సంఘాల లీడర్లు. హాజరుగానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, మద్దతుగా పాల్గొనున్న ఇండియా కూటమి ఎంపీలు, ఆయా పార్టీల ముఖ్య నేతలు. దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లపై చర్చకు దారితీసే అవకాశం. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఎఫెక్టు. బీజేపీ ఎన్డీఏ కూటమి నేతల్లో కలవరం. కేంద్ర సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ. అసలు నా అంచనా ప్రకారం అంటే నేను పరిశీలిస్తున్న దాని ప్రకారం పార్లమెంట్లో చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ తెచ్చే అవకాశం ఉంది.
చట్టసభల్లో బీసీల ఇప్పుడు ఏది ఇది అయిపోతుంది కదా, ఇది కులగణన అయిన తర్వాత ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలన్నింటినీ ఒకే దెబ్బకు నోరు ముగించే మంత్రం నరేంద్ర మోడీ గారు ఈ మంత్రాన్ని వాడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ బీసీలకు కనుక నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ తీసుకొస్తే చట్టసభల్లో ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ రాదుగా. అయితే ఏది కులగణన విషయంలో నేను అద్భుతంగా చేసామంటే ఆడ ఆపరేషన్ సింధూర్ టైంలో ఈయనేం చేసిండు, మోహన్ భగవత్ను పిలుచుకొని కులగణన చేస్తున్నాం దేశవ్యాప్తంగా అని చెప్పేసిండు. దెబ్బకి ఇక ఆప్షన్ లేకుండా పోయింది రాహుల్ గాంధీ గారి దగ్గర. ఇప్పుడు రిజర్వేషన్ ఆప్షన్ నేను చెప్తున్నాను కదా, వీళ్ళేమో లోకల్ బాడీ ఏం చెప్తున్నారు కాదు, చట్టసభల్లోనే బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్గా దేశ రాజధాని ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ల సెగ తాగింది. జితిని ఆబాదీ ఇతిని ఇస్సేదారి అన్న రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడికి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బుధవారం జంతర్ మంతర్ దగ్గర చేపట్టనున్న ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు పోయిరు. పోయినోళ్ళు పోయిరు నాయన, పోయినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలే, కానీ ఉత్త చేతులతో రాకురిగా. పార్లమెంట్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం, బీసీ బిల్లుపై చర్చకు పట్టు, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డుల ప్రదర్శన నిన్న జరిగింది. 1 2 3 4 5 6 7 7 ఎంపీలు. ఇంకొక ఎంపీ ఉండాలనే, ఇంకో ఎంపీ అచ్చా వీళ్ళు రాజ్యసభనేనా? అచ్చా మన ఈయన జానారెడ్డి కొడుకు లేడా ఆయనలా? ఓకే జానారెడ్డి కొడుకు లేడు ఇందులో. రైట్గా తెలంగాణ జాతిపిత యాదిలో తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడప లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరినీ ఏకం చేసి స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ శ్వాసగా ధ్వాసగా తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ సార్ జయంతి ఇవాళ. ఇక బీఆర్ఎస్లో కుదుపు, ఓవైపు విచారణలు, మరోవైపు పార్టీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే పార్టీ గువ్వల బాలరాజు రాజీనామా, మరో 10 మంది దాకా గులాబీ జెండాను పక్కన పెట్టే యోచన. నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే ఛాన్స్. పార్టీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస విచారణలు. ఆనాటి ప్రభుత్వ పెద్దలను దోషులుగా తేల్చిన కాళేశ్వరం, విద్యుత్ కమిషన్లు, పార్టీ నేతలకు ఫార్ములా ఈ, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ ముచ్చు, అతిపెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు అంటూ బీఆర్ఎస్ పార్టీ కుక్కలు చింపినిస్తరాక అవుతుంది. ఎక్కడోడక్కడ పరారైతా ఉండ పార్టీ నుంచి. అయిపోయింది ఆ పార్టీ పని. 80 ఫేక్ సరోగసీలు, చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్తో లింకులు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేంద్రంగా చైల్డ్ ట్రాఫికింగ్ సరోగసీ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీకి విచారణ పూర్తయింది. 5 రోజుల కస్టడీలో పోలీసులు నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తూ ఉందట. దాదాపు 80 ఫేక్ సరోగసీలు చేసినట్టుగా డాక్టర్ నమ్రత అంగీకరించినట్టుగా సమాచారం అట. ఫేక్ సరోగసీలు చేస్తూ ఉందట. సభను నడిపేది మీరా మిషానా? రాజ్యసభలోకి సిఐఎస్ఎఫ్ బలగాలను పంపడం ఏంటి? డిప్యూటీ చైర్మన్ పై ఖర్గే ఫైర్. ప్రతిపక్ష నేతల హక్కులను ఉల్లంఘిస్తున్నారని విమర్శ. సభలో ఎలా ఉండాలో నా దగ్గర నేర్చుకోండి అని నడ్డా. తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా పడ్డదట రాజ్యసభ. ఇక రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ అని చెప్పి హరీష్ రావు అంటా ఉండు. ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్షల ఎకరాల్లో పంటలు పండియట. ఉరి పంపులే ఆన్ చేయలేదు, లక్షల మోటార్ ఆన్ చేయకముందుకే పారినాయి అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం కట్టారు. ఆయన చరిత్ర పుటల్లో ప్రజలకు, చరిత్ర పుటల్లో ఏమో కానీ గోష్ నివేదికలో మాత్రం ఎక్కిండు. ఆయన ఎక్కిండు, నువ్వు ఎక్కినావు, మీ ఖాందాన్ అంతా ఎక్కింది దాంట్లో. ఆపరేషన్ సింధూర్పై చర్చలో ప్రతిపక్షాలది సెల్ఫ్ గోల్. చర్చకు పట్టుబట్టి తప్పించుకున్నాయి. ఇలాంటి ఆపోజిషన్ ఎక్కడ ఉండదని చెప్పి ప్రధాని మోడీ. రాహుల్ది చైల్డిష్ మెంటాలిటీ, దేశ భద్రతపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కోర్టు కూడా ఆయన కామెంట్లను తప్పుపట్టింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ప్రసంగం. ఇక న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కలేదా? హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో కేసీఆర్, హరీష్ బండారం బయటపడింది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనని వాళ్ళకు భయం పట్టుకుంది. వాళ్ళు 1000 కోట్ల అవినీతి చేస్తే ఒప్పు, మేము విచారణ చేస్తే తప్ప. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని ప్రభుత్వం నుంచి కౌంటర్. ఇక రాహుల్ మాటల్లో తప్పేముంది? ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అపోజిషన్కు ఉంటుంది. రాహుల్పై సుప్రీంకోర్టు జడ్జి కామెంట్లను ఖండించిన ఇండియా కూటమి నేతలు. రాజకీయ పార్టీల హక్కులను పరిమితం చేసే కుట్ర జరుగుతున్నది. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు.
ఖర్గే ఆఫీస్లో సమావేశమైన ఇండియా కూటమి నేతలు. ఇక వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటే కఠిన చర్యలు, భారతీయులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరిక. 24 గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్. 25% సుంకాలు వేసిన రష్యా నుంచి ఆయిల్ కొంటున్నదని అక్కసట. ఈ అమెరికా పోవాలంటే 13 లక్షలు కట్టాల్సిందే. అమెరికా పోవాలంటే 13 లక్షలు కట్టాలన్నట. షూరిటీ బాండ్లు ఇవ్వాలని యూఎస్ రూల్స్. గడువులోగా వెళ్ళిపోతేనే రీఫండ్, లేదంటే నో. బిజినెస్ టూరిస్ట్ వీసాలకు వర్తింపు. హై వీసా ఓవర్ స్టే రేటు ఉన్న దేశాలపై ప్రభావం చూపించబోతా ఉందట. అమెరికాకు పోవాలంటే 13 లక్షలు డిపాజిట్ చేసిపోవాలన్నట. నువ్వు టైంకు తిరిగి వస్తే మళ్ళీ నీ 13 నీకు ఇస్తారు, లేకపోతే అవి కథం. బీసీ రిజర్వేషన్లకు మేము అడ్డంకి కాదు. కోటా ఆర్డినెన్స్, కోటా బిల్లు ఎవరు? బీజేపీ వాళ్ళది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆగిన చోటు నుంచే ఫామ్ హౌస్ కేసులోని కీలక వ్యక్తులతోనే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ఆరంభం. నాడు బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ పేరు కేసులోకి, నేడు ఆయన్నే కలిసిన గువ్వాల. బీజేపీలో చేరనున్నట్లు ప్రకటన. సంతోష్ని కలిసిన మరో ఫామ్ హౌస్ నేతనట. ఇక అయిపోయింది బీఆర్ఎస్ పని, మెల్లగా అయిపోతుంది. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కట్టాల్సిందే, అప్పుడే సర్కార్కు కాళేశ్వరం అప్పు నుంచి విముక్తి. అసలు రుణం 64,212 కోట్లు, 10 ఏళ్లలో వడ్డీ 41,638 కోట్లు, చెల్లించింది 29,738 కోట్లు. రీస్ట్రక్చరింగ్కు సర్కారు యత్నాలు కుదరదని తేల్చి చెప్పిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు. కాళేశ్వరం కార్పొరేషన్ను నిరర్ధక ఆస్తిగా ప్రకటిస్తేనే రుణాల రీస్ట్రక్చర్. ఆర్ఈసీ స్పష్టీకరణ. ప్రాజెక్టు నిరుపయోగం, సర్కార్పై రుణభారం. ఎంత పెంట చేసిపోయిరా. 1,00,000 కోట్ల రూపాయలకు తెచ్చి 1,000 కోట్ల రూపాయల కమిషన్లు దొబ్బుక తిన్నారు వీళ్ళు, మామ అల్లుళ్ళు కలిసి. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మాట్లాడుతున్న హరీష్ రావు. కాళేశ్వరం నివేదిక కాంగ్రెస్ కుట్రనట. కేసీఆర్ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశం అని చెప్పి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి పెట్టి అబద్ధాలు చెప్పి సప్పట్లు కొట్టిస్తూ ఉండ, చూస్తే నవ్వొస్తూ ఉంది హరీష్ రావు. ఇక ఉత్తరాఖండ్లో జలప్రలయం. 2 గంటల వ్యవధిలో 2 సార్లు మెగా విస్ఫోటం. 4 మృతి, 70 మందికి పైగా గల్లంతైన వారిలో 11 మంది సైనికులు. కొండలపై నుంచి ముంచెత్తిన మెరుపు వరద. కన్ను మూసి తెరిచేంత లోపే పెద్ద పెద్ద భవనాలు సైతం కూల్చేస్తూ విధ్వంసం సృష్టించిన వెల్లువ. పూర్తిగా నీట మునిగిపోయిన దరాలి గ్రామం. 10 నిమిషాల్లోనే రంగంలో దిగిన సైన్యం. స్థానిక యంత్రాలతో కలిసి సహాయక చర్యలు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ప్రధాని. మృతదేహాల గుర్తింపునకు కెడవార్ జాగిలాలు. ఇక పర్యావరణ విధ్వంసంతోనే వరదలు అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. చాలా భారీ విస్ఫోటం జరిగింది ఆ వీడియోలో చూస్తే. ఇక ట్యాంకర్ను మింగిన రోడ్డు. హైదరాబాద్ బంజారాహిల్స్లో కూలిన 30 ఏళ్ల కిందటి నాలా స్లాబు. అందులో పడిపోయిన 10,000 లీటర్ల వాటర్ ట్యాంకర్ అట. ట్యాంకర్ డ్రైవర్ను, క్లీనర్ను బయటకు తీసిన స్థానికులట. నడి రోడ్డు మీద గుంత పడిపోయింది. స్లాబ్ కూలడంతో నాలాలో పడిన వాటర్ ట్యాంకర్. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికులే. మెడికల్ ప్రవేశాల్లో వాళ్ళని పరిగణించాల్సిందే. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం. రాబోయే రూల్ తెలియకపోవడం వల్ల వాళ్ళ తప్పు కాదు, వాళ్ళపై వివక్షను మేము అనుమతించాం. 4 ఏళ్ల స్థానిక రూల్ 2028 నుంచి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సిజేఐ సలహా. తెలంగాణలో స్థానికత అంశంపై తీర్పు రిజర్వ్ చేసిరట. ఇది మళ్ళా తెలంగాణ ప్రాంత వాసు. హలో వాయిస్ వస్తుందా? హలో.
రెడ్డిగా అవసరమైతే రాజీనామా చేస్తా అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచన ఏందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందంటే చాలా సీరియస్ ఉంటేనే మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఓ మాట అంటే ఇక దాన్ని చేస్తాడు, కష్టమో నష్టమో. వాస్తవానికి ఎందుకు ఈ బాధ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉంటే కాంగ్రెస్లోకి తీసుకొచ్చే సమయంలో ఆయనకు నీకు మంత్రి పదవి కూడా ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఫోన్ కాలింగ్ అని పడ్డది, రింగ్ అయితలేదు. అది ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడతా ఉన్నాడు. మునుగోడుకు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం నిజంగా చేసినా చేస్తాడు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా చేస్తాడు. ఆ టైపే. అంటే బీజేపీలో ఉన్నోడిని తీసుకొచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని ఆయనకు భువనగిరి ఎంపీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ భువనగిరి ఎంపీని గెలిపిస్తామని చెప్పి అన్నీ చేసిండు పాపం. అట్లా మోసం చేసిరు. మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా. గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చింది. పదవులు పైసలు ముఖ్యమంత్రి తీసుకుపోతున్నారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక వారి ఇష్టం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మా తమ్ముడికి మంత్రి పదవి హామీ నాకు తెలియదు. మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేనని మంత్రి వెంకటరెడ్డి. ఈయననేమో గణపతి హోమం చేస్తా ఉండు వెంకటరెడ్డి గారు. ఇంకా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈయన గణపతి హోమం చేస్తూ ఉండు. ఈయన నేను పోతా అంటుండు. యాదాద్రి జిల్లా రచ్చమ్మగూడెంలో మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి. ఇక మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తప్పదా? గతంలో ఓసారి బీజేపీలో చేరే ముందు రాజీనామా చేసిండు. అరే నేను చేస్తున్నాను. రాజగోపాల్ అన్నకి రాజన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లన్న. ఏందన్నా ప్రధాన వార్త? అవసరమైతే మళ్ళీ రాజీనామా. అవసరమైతేనంటే మల్లన్న అక్కడ మనం మున్గోడు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించి నేను ఎంత దూరమైన పోతా. గతంలో కూడా ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అవును అసెంబ్లీలో ఎంత చేసినా చేయకపోతే డెవలప్మెంట్ కి సహకరించకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మున్గోడు ప్రజలకు. అవునవును. ఇప్పుడు కూడా నాకు పదవి ముఖ్యం కాదు, పదవి ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా వాళ్ళ ఇష్టము. మీకు ఇస్తామని తీసుకొచ్చింది అందరికి తెలుసు. మీకు మంత్రి పదవి ఇస్తామన్నారు. తర్వాత భువనగిరి ఎంపీగా ఇన్ఛార్జిగా ఉండి భువనగిరి ఎంపీని గెలిపించడంలో కానీ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి మీ పాత్ర ఉంది. ఎంపీలను ఇన్ఛార్జ్ పెట్టినప్పుడు కూడా చెప్పారు నాకు, ఈ భువనగిరి పార్లమెంట్ మీ ఫ్యామిలీ సీటే, అక్కడ పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. కానీ మేము ఫలానా మనిషికి ఇస్తున్నాం, నువ్వే ఇన్ఛార్జ్ గా ఉండి నన్ను అడగకుండా వేసి నువ్వు గెలిపించుకుంటా, మన మంత్రి పదవి ఇచ్చిన హామీ నెరవేరుస్తామని కూడా చెప్పిండ్రు రెండోసారి. సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవరా వాళ్ళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాం. నేనేమన్నా అంటే అదొక పార్ట్. మీరు మాట ఇచ్చారు, మాట తప్పుతారా, మాట నిలబెట్టుకుంటారా, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను మాత్రం కనీసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కన్నా మీరు సహకరించాలి. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది మున్గోడు నియోజకవర్గం. హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉంది, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినా కాబట్టి రాజీనామా చేసి ఇంట్లో అంత నిధులు వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు అభివృద్ధి సహకరించకపోతే నేను ఎంత దూరం అయినా పోతా ఈ ప్రజల కోసం, మున్గోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం అని చెప్పి అన్నట్టు. అంటే వాస్తవానికి కూడా అప్పుడు మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పదవికి రాజీనామా చేసినప్పటికి కూడా అధికారంలోకి వచ్చి ఇప్పుడన్నా డెవలప్ చేసుకుందాం అనే టైంకి కూడా మీకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నట్టుంది. ఇప్పుడు మన మళ్ళీ ఎట్లున్నదంటే నా పరిస్థితి, నేను ఎమ్మెల్యే ఉన్న ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రమ్మని మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ఓడించాలంటే వాళ్ళ మాటలు నమ్మి వచ్చిన మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యేగా నేను వస్తే నేనేమనుకున్నాను, నేను సీనియర్ గా, నేను ఒక ఉద్యమకారునిగా ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. ఒకవేళ ఈ ప్రాంతానికి మంత్రి పదవి వస్తే, ఇప్పుడు గతంలో నల్గొండకు, మిర్యాలగూడకు
హుజూర్ నగర్ కు, సూర్యాపేటకు, భువనగిరికి, నాగార్జునకు అన్ని ప్రాంతాలకు మంత్రి పదవులు వచ్చినాయి. కానీ మునుగోడు నియోజకవర్గానికి ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. ఒకవేళ నేను అనుకుంటే ఈ మంత్రి పదవి వస్తే కొంచెం ఇంకెక్కువ అభివృద్ధి చేయొచ్చు. ప్రభుత్వంలో భాగస్వామి ఉంటాం కదా, నేను వాళ్ళ మాట నమ్మి నేను అనుకున్నా. కానీ ఇంత డైరెక్ట్ గా ఇంత అప్సెట్ చేస్తారు, మోసం చేస్తారని నేను అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే అనుకుంటారా? అంటే వాళ్ళు వివిధ కారణాల వల్ల చేయాలనుకున్నా చేయలేకపోతుండ్రు కాబట్టి నేను అధిష్టానాన్ని తప్పుపడతలేను. వాళ్ళు చేయాలని ఉంది, మాట ఇచ్చినామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. స్వయాన పిసిసి ప్రెసిడెంటే అంటుండ్రు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మనం మాట చెప్పినాం కదా 2 సార్లు చేయాలని అనుకుంటారు. కానీ మీకు తెలుసు కదా, ఇప్పుడు మీ మంత్రి పదవికి అడ్డంగా ఉన్నది ఎవరు? అది మీకు నిల్వని నేను చెప్పాలనా? నేను ఉన్నట్టు మాట్లాడతా. అందుకే మీరు వర్గంలో ఉంటే 2 లక్షల రుణమాఫీ బదులు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అందరు రైతులకు చేపిస్తుంటే, నేను మంత్రివర్గంలో ఉంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కనీసం సర్పంచ్ ఎలక్షన్లు అన్నా పెట్టిస్తుంటే, ఇప్పుడు అందరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నోళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి చెప్తలేరు? నువ్వు ఏది పడితే అది హామీలు ఇస్తుంది, ప్రజలు నిలదీస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చెప్పాలి కదా. మనం ఏమేమి మాట్లాడినాం ఎన్నికల సందర్భంగా? కొంత అంటే గవర్నమెంట్ కొంత ఈ 2 ఏళ్ల కాలంలో కొంత విఫలమైనట్టే అనిపిస్తా ఉంది. నిజమేనా అన్న? అంటే కొన్ని విషయాల్లోనేమో సన్న బియ్యం విషయంలో గాని, మనము ఈ రేషన్ కార్డుల విషయంలో గాని వాళ్ళు చెప్పని కూడా చేస్తారు. సన్న బియ్యం కూడా కొన్ని అయితే నిజంగా అందరూ ఒప్పుకోవాలి. రుణమాఫీ అందరికి రాలేదు. మధ్యలో ఒకసారి రైతు బంధు రాలేదు. ఒకసారి రైతు బంధు 4 ఎకరాల వరకు వచ్చింది. మనం మహిళలకు ఇచ్చిన మాట మనం నిలుపుకోలేకపోయినాం. వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 4,000 పెంచలేకపోయినాం. అది వాస్తవం, ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోవాలి, చెప్పాలి వాళ్ళ ప్రజలకు. ఏమని? ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చిన్న భిన్నంగా ఉంది, అప్పుల పాలైంది కాబట్టి నేను చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్పాలి. తప్పలేదు. మనం మాట ఇచ్చినాం, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మాట తప్పినా అంటారు కంపల్సరీ. మన గ్రామాల్లో పోయిన ప్రాంతా ఎక్కడ పోయినా సార్ 3,500 మహిళలు అడుగుతున్నారు. పెన్షన్ ఇచ్చేటోళ్ళు అందరూ 4,000 ఇస్తామన్నారు కదా, ఏమైందని అడుగుతున్నారు. అందులో ఇప్పుడు ఇవ్వలేకపోతున్న విషయం వాళ్ళకు అర్థం చేయాలి. నిజంగా ఈ రాజీనామా అవసరం పడుతుంది అనుకుంటారా మీరు? ఇప్పుడు మళ్ళా నేను పదవులను పట్టుకొని పాకులాడే మనిషిని కాదు. అంటే ఇప్పుడు మీ ప్లేస్ లో వేరే టోళ్ళు. నేను ఒకటే మాట చెప్తాను కాన్సర్. ఇప్పుడు మనం పోరాటం అంతా చేసి తెలంగాణ తెచ్చుకున్న ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని మించింది ఏ ఉండదు జీవితంలో. మనకు ఆత్మగౌరవాన్ని ఓడి దగ్గర తాకట్టు పెట్టి మనసు చంపుకొని ఎక్కడ ఉండలేడు రాజగోపాల్ రెడ్డి. సమయం వచ్చినప్పుడు ఎంత దూరమైనా పోతా అనే మాట నేను చెప్పినా నిజంగా నా నైజం కూడా అదే. ఎందుకంటే ఈ మాట వేరేటోళ్ళు చెప్తే చాలా లైట్ తీసుకుంటోళ్ళు. మీరు చెప్పారు కాబట్టి మొండోడరనైనా చేసినా చేస్తాడనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. 100% సమయం వచ్చినప్పుడు ఎంత కఠినమైన నిర్ణయమైనా తీసుకుంటా ప్రజల కోసం. ఈ ప్రభుత్వం ఒకవేళ ఈ ముఖ్యమంత్రి గాని ప్రభుత్వ పరిపాలన గాని సవ్యంగా సాగి ఇచ్చిన మాట నిలుపుకొని ప్రభుత్వం కరెక్ట్ గా అవినీతి రహిత ప్రభుత్వంగా ప్రజాపాలన సాగిస్తే రాజగోపాల్ రెడ్డికి ఏ పదవి అవసరం లేదు. అదే లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు మనుషుల్ని పెట్టుకొని ఆంధ్ర పెత్తనం కొనసాగితే, దోపిడీ కొనసాగితే, ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోపిడీ కొనసాగితే, అవినీతి మయమైంది అనుకో ప్రభుత్వం, మరో పోరాటానికి సిద్ధమవుతాం. తెలంగాణ ఉద్యమం చేసిన మనిషిని, కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని, ఐదో లెక్క అవసరమైతే ప్రజల కోసం మరోసారి పోరాటం చేస్తా. మీ నిర్ణయాల విషయంలో నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మీరు చాలా మొండిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో క్లారిటీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న వ్యతిరేకంగా ఆయనకి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. కేసీఆర్ కుటుంబ పాలన చేసి దోచుకుంటుంటే ఆయన కుటుంబ పాలన వ్యతిరేకంగా పోరాటం చేసినాం. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా అవినీతి రహిత పాలన అందించి ఇచ్చిన హామీలు నెరవేర్చి కొంచెం అహంకార పూరితంగా పరిపాలన కాకుండా ముఖ్యమంత్రి కావచ్చు, వేరే వాళ్ళ భాష గాని సౌమ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రేమతో మాట్లాడి అందరినీ గౌరవించుకోవాలి తప్పితే
డిజిటల్ మీడియా వాళ్ళను, అవును. కుల వృత్తుల వాళ్ళను, చేపలు పట్టేటోళ్ళని మంత్రి చేసినాం, బట్టలు ఉతుకుతున్న ఎమ్మెల్యే అది చేసినాం. అది అహంకారమైన మాట అది. ఆ మాటలు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకైనా మనం కేసీఆర్ ని ఓడించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నప్పుడు ఒక అహంకారం పూరితంగా మాట్లాడే మనిషిని దించేసి ఇంకో ఆయన తీసుకొచ్చి మనం ముఖ్యమంత్రిని చేస్తే కనీసం ఆయనకు ఉద్యమ చరిత్ర లేదు, కాంగ్రెస్ పార్టీ కాదు, అయినా మనం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మన ముఖ్యమంత్రిగా మనం అందరం సహకరించి ముందుకు పోయే సమయంలో ఆయన ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్టు అందరిని అవమానించే విధంగా మాట్లాడుకుంటా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక జాతీయ పార్టీలో ఉండుకుంటూ ఏం మాట్లాడాలి మళ్ళా? అంటే ఈ మాట మన ఇంకన్నా కూడా చెప్తుండగా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలి 10 ఏళ్ళని. ఇగో ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులు ఒక్క తిరిగి ఉండరు మళ్ళన్న. నా ఆలోచన విధానం అది. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే మంచోడంట, మంచి పరిపాలన చేస్తే మెచ్చుకుంటా, సహకరిస్తా. మళ్ళీ ఆంధ్రలో పెత్తనం తీసుకొచ్చి పెట్టి తెలంగాణలో దోపిడీ చేస్తే పోరాటం చేస్తా. రైట్, ఇప్పుడు మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు. రైట్ ఇప్పుడు ఇదే రాజీనామా చేస్తా అని ఎంకన్నా చెప్పినా పెద్దగా ఎవరు పట్టించుకోకపోదు. మీరు చెప్పుడు అది చాలా సీరియస్ అయింది ఇష్యూ. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ప్రజాపాలన అవినీతి రహిత పాలనగా ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ గౌరవించుకునే విధంగా ఏ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసిండ్రో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటా ప్రజల కోసం ప్రజాపాలన చేస్తే నాకే పదవి అవసరం లేదు. లేదా సమయం వచ్చినప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు దోపిడీ పాలనకు వ్యతిరేకంగా అవమానాలు భరించే విధంగా మాట్లాడినప్పుడు మాత్రం తప్పకుండా కఠిన నిర్ణయం 100% ఉంటది. అంటే ఒకవేళ దీనికి ఏమైనా టైం బాండ్ ఉందా? లేదు మళ్ళా, నేనేం ఒక నిర్ణయానికి రాలేదు. సమయ సందర్భానుచితంగా నేను ఒకసారి మాట్లాడాల్సి వచ్చింది మున్గోడు ప్రజల మీటింగ్ లో. అంతే తప్పితే నేను ఒకరికి వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకొని నాకు పదవి ఇవ్వకుండా రాజీనామా చేస్తా, నేను వీళ్ళని ఎదిరిస్తా, క్రమశిక్షణ తప్పుతా అట్లా మాట్లాడతలేదు నేను. అది ఓకే, ఆ విషయంలో క్లారిటీ ఉంది. కానీ తీరా ఇంకా సర్కారు టైం అయిపోయే టైం దాకా కూడా మీకు ఇచ్చిన హామీ ఫుల్ఫిల్ చేయకపోతే మరి దానికి టైం అనేది ఉండాలి కదా, పలానా రోజు వరకు ఇస్తామనేది. 20 నెలలు గడిచిపోయింది మల్లన్న. న్యాయంగా మంత్రివర్గ విస్తరణ చేయలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు 18 నెలల తర్వాత 3 నింపిర్రు. 20 నెలలు ఇంకా 3 ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి దగ్గరనే చాలా శాఖలు ఉన్నాయి. అది దురదృష్టం. మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, కనీసం లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టలే, గ్రామాలని గాలి కుదిరి. రాజన్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్న. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు అంటే నేను ఒకసారి లైవ్ చూస్తున్న ప్రజలను అడుగుతా ఉన్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మీరు ఎటువైపు ఉంటారు? రాజగోపాల్ రెడ్డి వైపా లేకపోతే రేవంత్ వైపా? ఒకసారి అడుగుదాం. నువ్వు చూడు రాజన్న, నేను అడుగుతాను లైన్, మీరు పెట్టేయండి. అదే మీరు చూడండి. లే మీరు ప్రజలకు సంబంధించినటువంటి అంశమే ఇది. మీరు ఒక్కసారి లైన్లో ఉండండి దయచేసి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు కూడా. రైట్ అన్న, పోల్ పెట్టిన పబ్లిక్ ఒపీనియన్ అడుగుదామన్నా. రాజగోపాల్ నిర్ణయం కరెక్టు, ప్రజల పక్షాన ఉన్నాడు అని చెప్పి లింగస్వామి చెప్తా ఉన్నాడు. జై రాజన్ అంటున్నా. ఒకసారి పబ్లిక్ పోల్ పెట్టామన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా అనే పోలు. మోసం చేసింది అనుకునే వాళ్ళు పైన, మోసం చేయలేదు అనుకునే వాళ్ళు కింద మీ ఒపీనియన్ను తెలియజేయండి. పబ్లిక్ ఒపీనియన్ ఒక 2 మినిట్స్లో పబ్లిక్ ఒపీనియన్ బయటకు వస్తుందన్న. అంటే పబ్లిక్ కూడా ఏమనుకుంటారు అనేది లీడర్గా మీకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు కరెక్ట్ చేసింది జై రాజగోపాల్ అన్న. ఒకసారి చూద్దామన్నా, మీకు పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎస్, రాజగోపాల్ రెడ్డి నిర్ణయం కరెక్టు.
రైట్, ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా, పబ్లిక్ కూడా ఓటింగ్లో పాల్గొంటా ఉన్నారు. ఒక పబ్లిక్ ఓటింగ్, ఒక నిమిషంలో ఓటింగ్ సంగతి చూద్దాం, ఒకటే నిమిషం చూద్దాం, ఎక్కువ కూడా వద్దు. రైట్ రాజన్న, 1 minute దాదాపు 1000 మంది పోల్ చేసినారు, ఒక 1000 మంది పోలింగ్లో పాల్గొన్నారు ఒకటే నిమిషంలో. ఇప్పుడు ఆ రిజల్ట్ ఒకసారి చూద్దాం. ఎస్, 173% మంది ప్రజలు రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనేటువంటి ఒపీనియన్ చెప్పినారు, 173% మంది. దీనిపైన మీ కామెంట్ ఏందన్నా? అన్నా, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ప్రాణం. గతంలో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బతికిస్తేందుకు కేసీఆర్ కు వ్యతిరేకంగా నల్గొండ లోకల్ బాడీ ఎమ్మెల్సీలో ఎంత బెదిరించినా, ఎంత నష్టమైనా కష్టమైనా కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎమ్మెల్సీగా గెలిచిన. 2018లో తెలంగాణ రాష్ట్రంలో అతిరథ మహారథులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినా సరే, జానారెడ్డి, డీకే అన్న అటువంటి వాళ్ళు ఓడిపోయినా సరే, మున్గోడు ప్రజలు నన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించారు. అప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బతికిస్తేందుకు నన్ను సిఎల్పి లీడర్ గా నన్ను ఎన్నుకోమని అడిగిన, నేను అందరిని ఎమ్మెల్యేలను కాపాడుకుంటా అని చెప్పిన. 18 మందిలో నేను కాపాడుకుంటా, కేసీఆర్ వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేస్తా అంటే ఇవ్వలేదు. ఆ తర్వాత కనీసం పిసిసి ప్రెసిడెంట్ గా ఇవ్వమని అడిగిన, ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమం సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డికి మన కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పిండు. అయినా 1 సంవత్సరం పాటు భరించిన. ఆ తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి 3000 ఓట్లు వచ్చినాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచినాయి. ఆయన ఎంపీ ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా గెలిపించుకోలేకపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దీనస్థితి చూసి, కాంగ్రెస్ పార్టీ తప్పుడు నాయకత్వం ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆహ్వానిస్తే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పి నా పదవికి రాజీనామా చేసి స్వయాన అమిత్ షా మున్గోడుకు వచ్చి కండవ కప్పి జాయిన్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన. ఆ ఎన్నికల్లో గెలుచుంటే తెలంగాణ రాజకీయాలు వేరే విధంగా ఉండేది. అది జరిగింది. అధికార దుర్వినియోగం చేసి అధర్మంగా ఓడించిండు నన్ను. దాని తర్వాత మీకు తెలుసు పరిణామాలు. మళ్ళీ రమ్మని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కుటుంబ పాలనని పోగొట్టాలని మళ్ళీ వచ్చిన. వాళ్ళు మాట ఇచ్చిండ్రు, నెరవేర్చలేకపోతున్నారు వివిధ కారణాల వల్ల. అయినా నేనేం మాట్లాడడం లేదు. కనీసము ముఖ్యమంత్రి భాష మార్చుకొని ముఖ్యమంత్రి పదవిని, ఆ హోదాని వన్య తీసుకొచ్చే విధంగా ఉండాలనేది నా కోరిక. రైట్ రాజన్న, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా అని మనం ప్రజలను అడిగితే 173% మంది ప్రజలు మీ వైపే నిలబడ్డారు. వాళ్ళు ఎస్, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనేటువంటి ఒపీనియన్ తెలియజేస్తా ఉన్నారన్న. దాదాపు 15 నిమిషాల పాటు మాతో పాటు లైవ్లో ఉన్నందుకు ధన్యవాదాలన్న. రైట్, అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఎంత మెంటల్ అంటే చేసినా చేసి పారేస్తాడు. ఇక మరి ఏదైనా జరగవచ్చు, మనం చూద్దాం. రైట్, ఇది ఇట్లుంటే ఇక మారుబేని పారిశ్రామిక వాడకు 1000 ఎకరాలు మ్యాపులు సిద్ధం చేస్తున్న అధికారులు. ప్రభుత్వంతో జపాన్ కంపెనీ ప్రతినిధుల భేటీ. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో 1000 కోట్లకు మించి పెట్టుబడులు. త్వరలో శంకుస్థాపనకు సన్నాహాలు. ఫ్యూచర్ సిటీలో తొలి అభివృద్ధి కార్యక్రమం అంటూ ఒక వార్త. ఇక భారత్పై భారీగా సుంకాలు మరో 24 గంటల్లో విధిస్తామని చెప్పి ట్రంప్ హెచ్చరిక. బలవన్మరణాల రేట్లో రాష్ట్రానికి 5వ స్థానం. 2018-22 మధ్య 43,729 ఆత్మహత్యలు. 1,00,000 జనాభాకు 26 బలవన్మరణాలు నమోదు. జాతీయ సగటు 2 సిక్కిం టాప్. అయితే నిన్న సిరాజ్ గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది కదా. ఈ పెన్ నిన్న పెట్టినా కదా పెట్టినా. అయితే సిరాజు దాదాపు 181 ఓవర్లో 187 వేసిండు. అంటే 185 పాయింట్ ఒకటో రెండో ఓవర్లు వేసిండు. అయితే సిరాజు ఈ ఇంగ్లాండ్ టోర్నీలో అన్ని మ్యాచ్లు ఆడిండు. ఆయన బౌలింగ్ వేయడం కోసం ఎంత దూరం పరిగెత్తిండు ఎరికైనా, ఆ దూరం అంతా ఒకదాని ఇంకోటి పెడితే 31.5 కిలోమీటర్లు పరిగెత్తిండు. ఇది స్పీడ్ బౌలర్ల రెస్ట్కి సంబంధించినటువంటి అంశం వస్తే జస్ట్ నేను అది పరిశీలించి చూస్తే 31 కిలోమీటర్లు పరిగెత్తిండు అన్నట్టు బౌలింగ్ వేయడం కోసం ఓన్లీ. మళ్ళీ వాపసు వచ్చుడు కాదు, 31 కిలోమీటర్లు. ఇది
ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. రైట్గా హస్తినకు బీసీసీగా రిజర్వేషన్ల పోరాటం ఢిల్లీకి షిఫ్ట్. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దూకుడు. పాల్గొనున్న సీఎం రేవంత్ రాహుల్, రేపు రాష్ట్రపతి ముర్ముకు వినతి పత్రం. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలు. నేడు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్, టీ కాంగ్రెస్ నేతలు. హస్తినకు బీసీసీగా సో మంచో చెడో ఓ చర్చనైతే జరుగుతూ ఉంది. జరగని ఎక్కడ అది వస్తుందా సస్తుందా తర్వాత దాని మీద వేరే డిబేట్, కానీ ఓ లొల్లి అయితే జరుగుతుంది కదా జరగని. కాళేశ్వరం న్యూసెన్స్ను తగ్గించాలి. కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోవాలి. కీలక నేతలు చేజారకుండా ప్లాన్. అయినా గువ్వల అబ్రహాం బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు. పార్టీలో కుంపటి రేపుతున్న కాళేశ్వరం, వెంటాడుతున్న గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్, వరుస స్కామ్ల విచారణతో బీఆర్ఎస్ నేతల బెంబేలు. అందుకే పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న కీలక నాయకులు. రేపో మాపో బీజేపీలోకి ముఖ్య నాయకుల జంపు. దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బీఆర్ఎస్ హైకమాండ్. స్కామ్ల ప్రచారంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా జాగ్రత్తలు. క్యాడర్ను కాపాడుకునేందుకు ప్రణాళికలు. బీజేపీ కాంగ్రెస్ ప్రచారంపై ప్రత్యేక నజర్ పెట్టినట. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అది ఒక ముగిసిన అధ్యాయం. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం సరికాదని చెప్పి కమిషన్ల నివేదికలు చెల్లవు. రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్నే చెల్లనప్పుడు కమిషన్ విచారణకు ఎందుకు హాజరైనవు? అది చెల్లని దానికోసం ఎందుకు పోయినావు? 2 పిఎల్లు కుంగితే మరమ్మతులు చేయలేరా? కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఉందా? డిపిఆర్ లేకుండా పనులు ఎట్లా స్టార్ట్ చేశారు? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టండి. సీఎం రేవంత్కు హరీష్ సవాల్ విసురుతా ఉన్నాడు. ఇక వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలి. వృద్ధులు వితంతులకు 4,000 చెల్లించాలి. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, లేకపోతే ఆయన రాజీనామా చేయాల్సిందే. ఆర్మూర్ మహాగర్జన సన్నాహక సభలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ హైదరాబాద్ మహాగర్జన సక్సెస్ చేయాలని పిలుపునిచ్చిండట. అచ్చా, ఆగస్టు 13 జరగబోతా ఉంది. ఇప్పుడు వికలాంగులకు వృద్ధులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. 20 నెలల ఇప్పటిదాకా దాని ముచ్చట్నే లేదు. ఇక పాత పింఛనే మళ్ళా. కాంగ్రెస్కు రాజగోపాల్ రెడ్డి ధమ్కి. మునుగోడు ప్రజల కోసం రాజీనామాకైనా సిద్ధమే, అవసరమైతే మళ్ళీ ఉప ఎన్నిక తెస్తానని వ్యాఖ్యలు. తనకు మంత్రి పదవి వస్తే ప్రజలకే మేలని కామెంట్. తమ్ముడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి తెలియదు, తనకు సంబంధం లేని విషయాలు అడగొద్దని వ్యాఖ్యలట. చూసుకో, ఇక భారత్ను బెదిరించడం సరికాదు, అది దాని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమే. భారత్పై ట్రంప్ సుంకాల మూతపై రష్యా సీరియస్. ఇండియా చమురు కొనుగోలుపై అమెరికా బెదిరింపులపై పుతిన్ మండిపాటు. బండి సంజయ్కి మరోసారి సిట్ నోటీసులు. ఎల్లుండి విచారణకు రావాలని సూచన. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని విజ్ఞప్తి. సిట్ నోటీసులపై బండి సానుకూల స్పందన. స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకారం. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎవరు మళ్ళీ ఇల్లే. విపక్ష పార్టీల స్వీయ హాని. ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని తప్పు చేశాయి. వాళ్ళ పార్టీలను వాళ్ళే దెబ్బతీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక తీర్మానం. మోడీని సన్మానించిన ఎన్డీఏ ఎంపీలు. ఇంకా ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్. ఒక్కసారిగా కొండలపై నుంచి ఉప్పొంగిన కీర్ గంగా. ఉత్తర కాశీని ముంచెత్తిన వరదలు. కొట్టుకుపోయిన దరాలి గ్రామంలో ఇల్లు. 12 మంది మృతి, 100 మందికి పైగా గల్లంతైన వారిలో 10 మంది జవాన్లు. సహాయక చర్యలు ముమ్మరం. సీఎం పుష్కర్ సింగ్ ధామీకి మోడీ అమిత్ షా ఫోన్. ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా. కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడి. ఇక కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇటీవల ఆయన ఇంట్లో సిబిఐ సోదాలు. సిబిఐ రైడ్స్ తర్వాతే సత్యపాల్ ఆసుపత్రి పాలు. సత్యపాల్ గవర్నర్గా ఉన్నప్పుడే పవర్ ప్రాజెక్ట్ టెండర్లో అవినీతి ఆరోపణలు. అదేమో కానీ ఇంకా ఈ పుల్వామా దాడికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు బయటపెట్టిన ఆయన గవర్నర్ ఉండేప్పుడు. గత సర్కార్లో రేషన్ కార్డుకే దిక్కులేదు. కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు. మేము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. హైదరాబాద్ ఆరాంఘర్లో అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ అట. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలను చూస్తే ఆ క్లౌడ్ బరస్ట్ అయినటువంటి సంబంధించి ఉత్తరాఖండ్లోని ధరాలి గ్రామానికి సంబంధించినటువంటి వార్తను చూడొచ్చు. ఇక 24 గంటల్లో సుంకాల మోత మోగిస్తామని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి మాట ఇట్లుంటే, ఉత్తరాఖండ్లో బురద విలయం. గంగోత్రి సమీప ధరాలి గ్రామంలో వరద బీభత్సం జరిగిందట. ఇక న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. కమిషన్ నివేదికలో అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిందని ఆయన చెప్తా ఉంటే, ఏకపక్షంగా కమిషన్ నివేదిక ఇచ్చింది కాళేశ్వరం బరాజుల నిర్మాణం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. ఆ ప్రాజెక్టు కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో హరీష్ రావు వెల్లడంటూ వీళ్ళేదో అపసోపాలు పడతా ఉన్నారు. కానీ ఈయన ఏది హరీష్ రావుకు ఉత్సు బిగుస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. ఈ ట్రబుల్ షూటర్ పని అయితే కనిపిస్తుంది ఈ నివేదికను చూస్తూ ఉంటే. ఇక అంతా ట్రాష్ గ్యాస్. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కేటీఆర్ వ్యాఖ్యలట. ఢిల్లీలో కాంగ్రెస్ రిజర్వేషన్ ధర్నా.
సాధించాల్సిన ఘనతలు ఇంకెన్నో ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ సీఎస్ పదవి కాలం మరో 3 నెలలు పొడిగింపు దానికి సంబంధించిన ఫైల్ను ఢిల్లీకి పంపిందట రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం, పదవి కోసం కాళ్ళు పట్టుకొని బతిమలాడే రకం కాదు నేను, అవసరమైతే మళ్ళీ త్యాగం చేస్తా. నిన్న మొన్న వచ్చిన జూనియర్ల పదవులు ఇచ్చారన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది ఇట్లుంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి. పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టు, ప్లకార్డులతో నిరసన, సభను అడ్డుకునే ప్రయత్నం, ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయట. బీసీ రిజర్వేషన్ల కోసం వాయిదా పడడం సంతోషదాయకం, ఆందోళన జరగడం సంతోషం, చర్చ జరగని దేశవ్యాప్తంగా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తి, సుప్రీంకోర్టు వెల్లడించిన కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇక సెలవంటే పండగ, కుటుంబ సభ్యులంతా కలిసి వంట చేయండి, సెలవు రోజులను ప్రత్యేకంగా మలుచుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బు కూడా ఆదా, బంధాలు బలోపేతం, ఒత్తిడి నుంచి ఉపశమనం. ఇక రూపాయలు 2 లక్షలు ఇస్తే గుడిలో కొలువు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్న దళారులట, పెద్ద దేవాలయాల్లో భారీ దందా, శానిటేషన్ వారే, ప్రసాదాల తయారీకి వారే, సిబ్బందిని మారుస్తున్న ఏజెన్సీలు. ఇక నో కామెంట్, నేను మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో ఉన్నానా, హైకమాండ్ చెప్పే పరిస్థితి లేదు, తన సోదరుడికి అమాత్య పదవిపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. ఇక లోకల్ ఎవరు కానిదెవరు, జీవో 33తో మొదలైన వివాదం, పాత జీవో 114తో అక్రమాలు జరిగాయంటున్న ప్రభుత్వం, జీవో 33తో స్థానికతను కోల్పోయిన కొందరు తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక 2 ఏళ్ళు బయట చదివితే స్థానికులు కాదా, నీట్ స్థానికత కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న, జీవో 33/2028లో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించిన కోర్టు, తీర్పును రిజర్వ్ చేసిన సిజేఐ ధర్మాసనం. ఇక పెంచుతా నిన్ను దించుతా, అమెరికా ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసనలట, మళ్ళీ సుంకాలు పెంచుతా అని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, ఉత్తరాఖండ్లో జల విలయం. ఇక నాడు కాటన్, నేడు కేసీఆర్. కాటన్ మన సరార్దార్ కాటన్తో పెట్టిరు కాకా పేరు, యుగానికి ఒక్కడట, ఏది కూలిపోయి కట్టాడు. కాళేశ్వరంతో తెలంగాణ తరరాత మార్చిన జలప్రదాత సరార్దార్ కాటన్, కేసీఆర్ ఇద్దరు ఒకటేనట. కాటన్ ఖతం చేయమంటే చేస్తారు వీళ్ళు. గోస్ రిపోర్ట్ ట్రాష్. ఇగో హరీష్ రావు అబద్ధాలు చెప్పుట్ల కేసీఆర్ అమ్మమ్మ తండ్రి కంటే ఎక్కువ ఎవరు హరీష్ రావు. మరి ఒక సరార్దార్ దమ్మిడికి కొనరాని తమ్మిడి పెట్టాట, ప్రత్యేక కథనం రేపటి సంచికలో. చూడు మొత్తం నీళ్ళల్లోనే నడుస్తుండు సారు. సరే ప్రతిపక్షాలని ఇప్పుడు పెద్దగా అంటే కూడా లాభం లేదు, కానీ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికల సంఘాన్ని కలిసిరు ఢిల్లీలో. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 532, అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్యనట. ఇది ఇట్లుంటే ప్రోటోకాల్ దాటి పోలీస్ ఓవర్ యాక్షన్, బాలాపూర్ రేషన్ కార్డుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత, వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను నిలదీసినందుకు బీఆర్ఎస్ నేతలపై దాడి, స్పృహ తప్పిన సమీర్, మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి వైపు వేలెత్తి చూపిస్తూ కాంగ్రెస్ నేతల బెదిరింపులు, జర్నలిస్టులను సైతం ఈడ్చిపడేసిన పోలీసులట. అప్పుల యూరియా వారంలో ఖతమైపోయిందట, రాత్రికి రాత్రి జీవోతో స్థానికులకే నష్టం, 48 ఏళ్ల నిబంధన హఠాత్తుగా మరిస్తేలా, స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం. ఇంకో ఇది జై తెలంగాణ, జై జై కేసీఆర్ అట. ఇది సరార్దార్ కాటన్తో పోల్చుడు ఎంత అద్భుతమైన విషయమో చూడురిగా. సరార్దార్ కాటన్ కట్టిన కాటన్ బ్యారేజ్ రాజమండ్రి కాడ, ఆ బ్యారేజ్ ఇప్పటిదాకా అట్టే ఉంది. ఇక సార్ కట్టిన బ్యారేజ్ సంగతి మనకెరికే, అటెంకల సైకిల్ పోనిత్తలేరు దస్తదని. అటు దానికి దీనికి ఉన్నటువంటి తేడా.